దేశ చరిత్రలో అత్యంత అవినీతి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే ఇరువత్రి అనిల్ అన్నారు. అదానీ స్కామ్ పై విచారణకు మోడీ సర్కార్ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీపై అప్రజాస్వామికంగా వేసిన అనర్హత వేటు, నమోదైన కేసు, విచారణ జరిగిన తీరు, న్యాయపరమైన అంశాలపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ నివాసంలో సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీకి 2 ఏళ్లు జైలు శిక్ష విధించడం, మరునాడే లోక్సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేయటం పక్కా పథకం ప్రకారం జరిగిందని అన్నారు. మార్చ్ 24, 2023 లోక్సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీ గారిని అనర్హుడిగా ప్రకటించింది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటిదంటే వీళ్ళు రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నాడు, రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని పట్టుబడుతున్నాడు పార్లమెంట్లో. పరువు నష్టం దావా, ఒక చిన్న పరువు నష్టం దావా, అది కూడా ఎవరేస్తారు? లలిత్ మోడీయో లేకపోతే నీరవ్ మోడీయో ఏ వ్యక్తుల పైన అయితే రాహుల్ గాంధీ గారు మాట్లాడారో ఆ వ్యక్తులే పరువు నష్టం దావా వేస్తారు నార్మల్గా. అయితే ఇక్కడ ఎవడో పరువు నష్టం దావా వేసిన దానికి మెజిస్ట్రేట్ని మార్చి ఇవాళ రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ నుంచి బయటకు పడ్డారు.